ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఉదయం నిద్రలేవగానే అంతా ప్రశాంతంగా పక్షుల కిలకిలరావాళ్లతో, ఒక వేడి కాఫీ సువాసనతో ఒక అద్భుతమైన కొత్త రోజు మొదలవ్వాలని మనం సాధారణంగా ఆశిస్తాం కదా. కానీ వాస్తవానికి అలా జరగదు. ఖచ్చితంగా జరగదండి. మనం అలారం మోగగానే కళ్ళు తెరుస్తాం, వెంటనే మన మెదడులో ఆ వందల కొద్ది ఆలోచనలు ఒకేసారి క్రాష్ అయిన వెబ్ బ్రౌజర్ ట్యాబుల్లాగా ఓపెన్ అయిపోతాయి. అవునవును, కరెక్ట్. ఆ రోజు చేయాల్సిన పనులు, డెడ్ లైన్స్, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఇలాంటి ఒక అదృశ్యమైన భయం ఒక్కసారిగా కమ్మేస్తుంది. ఒక కొత్త అవకాశం అని పైకి అనుకున్నా లోపల మాత్రం ఆ గుండె వేగం పెరగడం స్పష్టంగా తెలుస్తోంది. నిజమేనన్ని. మీరు చెప్పిన ఆ గుండె వేగం పెరగడం వెనుక ఒక ఖచ్చితమైన సైన్స్ ఉంది. దీని కార్టిజాల్ అవేకనింగ్ రెస్పాన్స్ అంటారు. మనం నిద్రలేవగానే శరీరం ఈ కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తోంది. అంటే మన ప్రమేయం లేకుండానే బాడీ అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. భౌతికంగా మనం ఒక సురక్షితమైన మంచం మీద నిద్రలేస్తాం, కానీ మానసికంగా మాత్రం లేచిన క్షణంలోనే ఒక యుద్ధరంగంలోకి అడుగుబట్టినట్లు భావిస్తాం. ప్రపంచం సృష్టించే ఒత్తిడులు మనల్ని వెంటనే బలహీనపరుస్తాయి. అవును, ఆ అలసిపోవడం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. నాకైతే ఉదయం పూట ఆ ఆలోచనల దాడిని తట్టుకోవడం చాలా కష్టమనిపిస్తుంది. అందుకే ఈనాటి మన విశ్లేషణలో దీనికొక ప్రాచీన పరిష్కారాన్ని చూడబోతున్నాం. అవునండి. బైబిల్లోని కీర్తనల గ్రంథం లేదా బుక్ ఆఫ్ సామ్స్ అంటాం కదా, ఆ మూల గ్రంథం ఈ ఉదయపు ఆందోళనలను ఎలా జయించాలో ఒక అద్భుతమైన మార్గాన్ని చూపుతోంది. సరే, దీని గురించి కొంచెం విడమర్చి చూద్దాం. వేల సంవత్సరాల క్రితం నాటి కీర్తనలు నేటి మన మానసిక ఒత్తిడికి ఎలా మందులా పనిచేస్తాయో అన్వేషిద్దాం. ముఖ్యంగా ఈ కీర్తనలు రాసిన దావీదు రాజు గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఖచ్చితంగా అండి. మనం ఈ కీర్తనలను కేవలం మతపరమైన పఠనాలుగా మాత్రమే కాకుండా ఒక మనిషి తన భయాలను ఎలా నియంత్రించుకున్నాడు అని చెప్పే మానసిక శాస్త్ర పాఠాలుగా చూడాలి. ఆందోళనలకు ఇవి ఒక పక్కా యాంటీడోట్. ఇక్కడే నాకొక పెద్ద డౌట్ వస్తుంది. ఈ కీర్తనలు రాసింది దావీదు అంటున్నాం. అతనొక రాజు కదా. ఒక దేశాన్ని ఏలే చక్రవర్తికి సైన్యం, కోటలు, సంపద అంతా ఉంటాయి. అలాంటి రాజు ఉదయం లేవగానే సామాన్యుడిలా భయపడటమేంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనలో ఒక అపోహ ఉంటుంది. హోదా, డబ్బు లేదా పవర్ ఉంటే ఇక మానసిక ఒత్తిడి ఉండదని మనం నమ్ముతాం. కానీ దావీదు చరిత్ర చూస్తే అది ఎంత తప్పో అర్థమవుతోంది. అంటే ఆయన లైఫ్ అంతా ప్రశాంతంగా ఉండేది కాదంటారా? అస్సలు కాదు. దావీదో సొంత మావ, అంటే అంతకు ముందున్న రాజు, ఆయన్ని చంపడానికి ఏళ్ల తరబడి సైన్యంతో వెంబడించాడు. ప్రాణభయంతో అడవుల్లో, చీకటి గుహల్లో దాక్కున్నాడు. అంటే సొంత మామే శత్రు అయ్యాడన్నమాట. అవును. అంతేకాదు, రాజయ్యాక కూడా సొంత కొడుకు వెన్నుపోటు పొడిచి సింహాసనాన్ని లాక్కోవాలని చూశాడు. సో దావీదు ఒత్తిడి కేవలం ఒక ఆఫీస్ మీటింగ్ గురించో కాదు. అది అక్షరాల జీవన మరణ పోరాటం. ఉదయం బతికి ఉంటానో లేదో తెలియని భయం. మైండ్ బ్లోయింగ్ అండి అసలు. అంటే ఆయన మెదడులో ఓపెన్ అయిన బ్రౌజర్ ట్యాబ్స్లో ప్రాణభయం, సొంత వాళ్ళ ద్రోహం, రాజకీయ కుట్రలు ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఆ గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలి? అవును కదా. కాని అదే ఆయన గొప్పతనం. దావీదు ఆ భయాలను దాచడానికి ప్రయత్నించలేదు. నేను రాజును, నాకు భయం ఉండకూడదు అనే ఫీలింగ్స్ను అణిచిపెట్టుకోలేదు. అంటే తన పరిస్థితిని యాక్సెప్ట్ చేసి దేవుని వైపు తిరిగాడా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మన మూల గ్రంథం ఒక అద్భుతమైన ప్రార్థనను లేదా మైండ్ సెట్ను పరిచయం చేస్తోంది. అదే 23వ కీర్తన. అందులో ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు, ఆయన నన్ను నిశ్చల జలముల యొద్దకు నడిపించును అని. ఒక్క నిమిషమండి. ఇక్కడ ఈ కాపరి అనే ఉపమానం దగ్గర నాకు చిన్న డౌట్. దేవుడిని కాపరిగా భావించి మనం గొర్రెలాగా మారిపోయి భారాన్ని వదిలేయడమంటే అదొక రకమైన బద్ధకం అవదా? సమస్యల నుండి పారిపోవడంలాగా ఉంది కదా. ఇది చాలా లాజికల్ ప్రశ్న. కానీ మనం దీన్ని సైకలాజికల్ కోణంలో చూడాలి. సైకాలజీలో కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మన మెదడు కెపాసిటీ చాలా పరిమితం. మన కంట్రోల్లో లేని విషయాల గురించి అతిగా భయపడితే ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. అంటే మన పరిధిలో లేనివి ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం అంటారు కదా, అదా? అవును.
ఒక గొర్రె ఎప్పుడూ రేపటి వాతావరణం గురించో పుంచి ఉన్న తోడేళ్ల గురించో ఆందోళన చెందదు. ఆ బాధ్యత అంతా కాపరిది. అంటే అది బద్ధకంగా పడుకుంటుందని కాదు కదా, అది తన పని తాను చేసుకుంటుంది, భవిష్యత్తు భయాన్ని మాత్రమే కాపరి మీద మోపుతుంది. అబ్బా, ఆ పాయింట్ భలే కనెక్ట్ చేశారండి. అంటే కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ ద్వారా మనం మన మెదడులోని ర్యామ్ను క్లియర్ చేసుకుంటున్నాం. ఇది ఎస్కేపిజం కాదు, ఎనర్జీ మేనేజ్మెంట్ అనొచ్చు. 100% కరెక్ట్. ఇక అందులో ఉన్న మరొక పదం నిశ్చల జలములు. అల్లకల్లోలంగా ఉండే నీటిని చూసి గొర్రెలు భయపడతాయి. దాహం ఉన్నా సరే ప్రశాంతంగా ఉన్న నీటినే తాగుతాయి. అంటే మన మైండ్ కూడా అంతేనంటారా? అంతే కదా. ఆందోళనలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప సలహా ఇచ్చినా మెదడు స్వీకరించలేదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలొస్తాయి. భారాన్ని బదిలీ చేసి ఆ ప్రశాంతత తెచ్చుకోవడం బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు ఆఫీస్లో ఒక టఫ్ మీటింగ్ ఉందనుకుందాం. దేవుడి మీద భారం వేసినా ఆ మీటింగ్ తాలూకు భయం నాలో ఎక్కడొక మూల ఉంటూనే ఉంటుంది కదా. ఇక్కడే 34వ కీర్తన మనకు ఆన్సర్ ఇస్తుందండి. దావీదేమంటాడంటే, నేను యెహోవాను వెదకగా ఆయన నాకు సమాధానమిచ్చెను, నా భయములన్నిటి నుండి నన్ను విడిపించెను అని. ఇక్కడ వెదక్కడం అనే పదం చాలా ముఖ్యం. వెదక్కడం అంటే ఊరికే కూర్చుని ప్రార్థించడం కాదా? కాదు, ఇదొక యాక్టివ్ ప్రాసెస్. మన భయాలను మనం ఫేస్ చెయ్యాలి. భయాలు పూర్తిగా కనుమరుగైపోతాయని కాదు దీనర్థం. మనం ఫేస్ చేయాల్సిన మీటింగ్ ఏం క్యాన్సిల్ అవ్వదు కదా. అవును, మీటింగ్కు వెళ్లాల్సిందే. మరి ఎలా విముక్తి వస్తుంది? ఎప్పుడైతే ఆ దైవిక శక్తిని మనం యాక్టివ్గా వెదుకుతామో ఆ భయం మనల్ని కంట్రోల్ చేసే శక్తిని కోల్పోతుంది. ఇది మన రోజువారీ జీవితంలో మనం కింద పడకుండా ఆపే ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది. ఓహో, సర్కస్లో పైనుంచి పడిపోయినా ప్రాణాలు పోకుండా ఒక వల ఆపుతుంది కదా, అలాగనమాట. ఎగ్జాక్ట్లీ అండి. మీటింగ్లో ఏమైనా జరగొచ్చు, కానీ నా ఉనికికి ఎలాంటి ముప్పు లేదు అన్న ధైర్యమొస్తుంది చూసారా, అదే అసలైన విముక్తి. ఇది వినడానికి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ లోడింగ్ ద్వారా భారాన్ని దించాం, తర్వాత సేఫ్టీ నెట్ ఉందన్న ధైర్యం తెచ్చుకున్నాం. బట్ బయట ప్రపంచంలోకి వెళ్లాలంటే ఈ నెగటివిటీని తట్టుకోవడానికి ఒక రకమైన అగ్రెసివ్ కాన్ఫిడెన్స్ కావాలి కదా. దానికి 27వ కీర్తన అద్భుతమైన మార్గం చూపిస్తుంది. దావీదంటాడు, యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేనెవరికీ భయపడను. ఇది మీరు అన్న అగ్రెసివ్ కాన్ఫిడెన్స్. అంటే యుద్ధానికి వెళ్లే సైనికుడు ఒక బలమైన కవచం వేసుకున్నట్లుగానా? అవునండి. అజ్ఞానం, భయం అనేవి చీకటి లాంటివి కదా. మెదడు ఎప్పుడు భయపడుతుంది అంటే తనకు దారి తెలియనప్పుడు. ఒక శక్తి మనకు వెలుగుగా మారినప్పుడు మనం వేసే అడుగు మీద స్పష్టత వస్తుంది. వావ్, గందరగోళంగా ఉన్న మైండ్లోకి వెలుగు రావడం చాలా గొప్ప ఇమేజ్ అండి. కానీ ఇక్కడే నాకింకో ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. చెప్పండి, ఏంటది? నేను రోజూ ఉదయం గొప్పగా ఒక కవచం వేసుకోవచ్చు, కానీ నిన్న రాత్రి ఎవరినో ఒక మాట అన్నాను, లేదా ఆఫీస్లో పెద్ద తప్పు చేశాను. ఆ గిల్ట్ నాలో అలాగే ఉంటుంది కదా. లోపల నేనొక చెత్త మనిషిని అన్న ఫీలింగ్ ఉంటే ఈ కవచం ఫేక్గా అనిపించదా? మీరు చాలా డీప్ పాయింట్ టచ్ చేశారు. ఎంత బలమైన కవచం వేసుకున్నా లోకల మైండ్ క్లీన్గా లేకపోతే ఆ కవచం వేస్ట్. ఈ లాజిక్ దావీదుకు చాలా స్పష్టంగా తెలుసండి. అంటే ఆయన కూడా ఇలాంటి గిల్ట్ ఫీల్ అయ్యాడా? అవును, ఆయన కూడా తప్పులు చేశాడు, భయంకరమైన పాపాలు చేశాడు. ఆ గిల్టుతో రాత్రులు నిద్రపోని రోజులున్నాయి. అందుకే 51వ కీర్తనలో ఒక తీవ్రమైన వేదనతో, దేవా నాలో శుద్ధ హృదయమును సృష్టించు అని ప్రార్థిస్తాడు. అరేరే, ఇది నాకొక ఇంటర్నల్ రీసెట్ బటన్ లాగా అనిపిస్తోందండి. ఉదయం లేచి బాడీకి స్నానం చేయించినట్లు మనస్సుకు చేసే స్నానం అన్నమాట ఇది. కరెక్ట్గా చెప్పారు. దీన్ని మనం సైకలాజికల్గా ఎమోషనల్ క్లెన్జింగ్ అంటాం. మనుషులుగా మనం గతాన్ని పట్టుకుని వేలాడతాం కదా. నిన్నటి వైఫల్యాలు, పగలు, అసూయ వీటన్నింటినీ ఈ రోజులోకి మోసుకొస్తాం. అవును, ఆ అపరాధ భావనే మన ధైర్యాన్ని లాగేస్తోంది. అందుకే దావీదు ఇక్కడ నా శత్రువును నాశనం చెయ్యనో, సమస్యలు తీర్చు అను అడగడం లేదు. నాలో శుద్ధ హృదయాన్ని సృష్టించు అంటున్నాడు. నిన్నటి చెత్తను నిన్ననే వదిలేసి ఒక క్లీన్ స్లేట్ లాగా ఈరోజు స్టార్ట్ చేయడానికి హెల్ప్ అడుగుతున్నాడు. నిజమే, ఆ నిన్నటి భారాన్ని దించేసుకుంటేనే ఇవాల్టి ప్రయాణం తేలికవుతుంది. ఎంత అద్భుతమైన ప్రాసెస్ ఇది. గుండెదడతో లేచాం, భారాన్ని కాపరి మీద వేసి నిశ్చల జలాల దగ్గరకు చేరాం, ఆ భయాల నుండి రక్షణకు సేఫ్టీ నెట్ తెచ్చుకున్నాం. అవునండి. ఆ తర్వాత కవచం వేసుకున్నాం. ఇప్పుడేమో రీసెట్ బటన్ నొక్కి మనసును శుద్ధి చేసుకున్నాం. సో ఇంకంతా సెట్ అయినట్లేనా?
బయటికి వెళ్ళడానికి పూర్తిగా సిద్ధమేనా? దాదాపుగా సిద్ధమే. కానీ చివరగా అత్యంత శక్తివంతమైన అడుగు ఒకటుండిపోయింది. బయటకు వెళ్లే ముందు మనసును నింపుకోవాల్సిన ఫైనల్ ఎమోషన్ ఒకటుంది. అదే కృతజ్ఞత. ఓ, గ్రాటిట్యూడ్ అంటారా? అవును. 118వ కీర్తన ఈ ముగింపునిస్తుంది. ఇది యెహోవా చేసిన దినము, మనము దీనిలో సంతోషించుదము అనుంటుంది. ఇన్ని రక్షణలు పొందిన తర్వాత రోజుని ఎదుర్కోవడానికి కావలసిన అసలైన ఇంధనం ఇదేనండి. ఆగండి, ఇక్కడే ఒక ప్రాబ్లం. నాకు ఈరోజు చాలా టఫ్ మీటింగ్ ఉందని తెలుసు. అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నాలో నేను అనుకుంటే అది టాక్సిక్ పాజిటివిటీ అవ్వదా? పరిస్థితులు బాగా లేనప్పుడు బలవంతంగా సంతోషపడటం కరెక్టేనా? ఇక్కడే అసలు ఆశ్చర్యపరిచే విషయం ఉందండి. ఆ వాక్యం టాక్సిక్ పాజిటివిటీ గురించి చెప్పట్లేదు, బాధను ఇగ్నోర్ చెయ్యమనట్లేదు. దీనిలో సంతోషించుదము అంటే ఆ సంతోషమనేది వాటంతట అవే జరిగే సంఘటనల వల్ల వచ్చేది కాదు. మరి ఎలా వస్తుంది? అది మనం ఉద్దేశపూర్వకంగా ఎంచుకునే మార్గం. ఇదొక చాయిస్ అండి, డెలిబరేట్ చాయిస్ అంటాం కదా, అలాగా. అంటే నేనే సంతోషంగా ఉండాలని డిసైడ్ అవుతున్నానన్నమాట. అవును, ఇదొక దృక్పథం. ఉదయం నిద్రలేవడమనేది మన హక్కు కాదు, అదొక బహుమతి కదా. ఎంతోమందికి ఈరోజు ఆ సూర్యోదయాన్ని చూసే అదృష్టమే లేదు. చాలా డీప్ పాయింట్ ఇది. సో ఎప్పుడైతే ఆ భయాలను దాటుకుని వస్తామో ఆ వ్యక్తి తన రోజును ఒక వరంగా చూస్తాడు. నేనీరోజు బతికి ఉన్నాను, దీన్ని ఆస్వాదిస్తాను అని ఫిక్స్ అవుతాడు. న్యూరోసైన్స్ కూడా ఇదే చెప్తోంది. కృతజ్ఞత అనేది మన బ్రెయిన్లో ఆ డోపమైన్, సెరటోనిన్ లెవెల్స్ పెంచుతుంది. వావ్! అంటే ఆటోమేటిక్గా కష్టాలను ఎదుర్కోవడానికి కావలసిన ఎనర్జీ వస్తుందన్నమాట. మామూలుగా అయితే మనం ఈరోజు ఎందుకు లేచాన్రా బాబు, ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి అని విసుక్కుంటాం కదా. అవునండి, సాధారణంగా జరిగేదిదే. కానీ ఈ ప్రాసెస్ అంతా చూశాక నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. నాకొక కొత్త అవకాశం దొరికింది అనే ఫీలింగ్ వస్తోంది. ఉదయం అంటే కేవలం రొటీన్ కాదు, అదొక సెలబ్రేషన్. అక్షర సత్యవండి. ఈ 5 అంచెలను చూస్తే ఇదొక పూర్తి మానసిక పరిణామక్రమం. అభద్రత నుండి భద్రతకు, ఆందోళన నుండి విముక్తికి, బలహీనత నుండి ధైర్యానికి, గిల్ట్ నుండి స్వచ్ఛతకు, ఫైనల్గా భారం నుండి ఆనందానికి రావటం. అంటే వేల ఏళ్ల క్రితం దావీదు పాటించిన ఈ మార్గం నేటి ఈ మోడ్రన్ లైఫ్ ఒత్తిడికి కూడా ఒక ఖచ్చితమైన దిక్సూచి లాంటిది కదా. అవునండి, నిజంగా ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ చాలా కళ్ళు తెరిపించింది. ఆ కార్టిసాల్ స్పైక్తో వచ్చే భయాల నుండి మొదలుపెట్టి దావీదు రాజు లైఫ్ ద్వారా ఆ రక్షణ, విముక్తి, ధైర్యం, శుద్ధీకరణ, ఆనందం అనే 5 దశలను చాలా అద్భుతంగా చర్చించాం. అవును, ఇవి ప్రాచీన పద్యాలు మాత్రమే కాదు, ఉదయం పూట మన బ్రెయిన్ను రీవైర్ చేసే పవర్ఫుల్ టూల్స్ అండి ఇవి. ఉదయం వేసే ఈ పునాది ఎంత బలంగా ఉంటే రోజంతా మనం అంత ప్రశాంతంగా ఉంటాం. సూపర్ అండి. అయితే మనం ఈరోజు సెషన్ ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఈ ప్రాచీన ప్రార్థనలు, ఈ కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్ అనేది ఉదయాన్ని ఇంత ప్రశాంతంగా మార్చినప్పుడు మరి రాత్రిపూట మనం రోజును ముగించే విధానం కూడా మరుసటి రోజు ఉదయానికి పునాది అవుతుందా అని? చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇది కదా. రాత్రి నిద్రపోయే ముందు మన మెదడులోకి పంపించే చివరి ఆలోచనలే మరుసటి రోజు ఉదయం మన కార్టిసాల్ స్థాయిలను ముందే డిసైడ్ చేస్తాయా? అంటే ఈ ప్రశాంతమైన ఉదయం కోసం చేసే పోరాటం నిజానికి ఆ ముందు రోజు రాత్రే మొదలవుతుందా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మళ్ళీ కలుద్దాం.